మేమందరం ఇప్పుడు నరుకు వెళ్తున్నాము. నరుకు వెళ్ళడానికి ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాము. టికెట్ స్టేషన్ చూడండి ఎలా ఉందో, ప్రైవేట్ బస్ టికెట్ స్టేషన్ ఇది చూడండి ఇలా ఉంది. అట్లా బయట బస్సులు చూడండి ఎలా ఉన్నాయో, మనలాగా గవర్నమెంట్ బస్సులు ఉండవు, అన్ని ప్రైవేట్ బస్సులే అనమాట. చూడండి ఇక్కడ అన్ని ప్రైవేట్ బస్సులే. టికెట్ తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. మేము ఊబర్లో వచ్చినాము, ఇక్కడ నుంచి మళ్ళీ ఆ చిన్న వ్యాన్లో వెళ్ళాలి. చూడండి వ్యాన్ ఎలా ఉందో. ఎంత డబ్బులు చూడండి టికెట్ ఇలా ఉందనమాట. మా ఇద్దరికి తీసుకున్నాను, నేను మా ఫ్రెండ్ తమిళబ్బాయి అన్నట్టుగా తనకు తీసుకున్నాం అనమాట. ఇవి టికెట్స్. మేము ఇప్పుడు వెళ్ళాల్సింది ఆ వ్యాన్ దగ్గరికి. ఇదేనా టికెట్? నక్కురుకు వెళ్ళబోతున్నాం. ఇక్కడ టికెట్ తీసుకున్నాం, మీకు టికెట్ చూపించిన కదా. వ్యాన్ మాత్రం ఇలా ఉందన్నమాట. చూడండి వ్యాన్ ఎలా ఉందో. ఇప్పుడు మా వెళ్ళబోయే వ్యాన్ అదే, దాదాపు 500 కిలోమీటర్స్ మేము వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మేము వెళ్తున్న వ్యాన్కి ఇదేనే డ్రైవరు. చూడండి ఇంకా బ్యాగ్స్ ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ అన్ని గవర్నమెంట్ బస్సులు ఉండవు, ఓన్లీ ప్రైవేట్. దిస్ ఈజ్ ఓన్లీ ప్రైవేట్ బస్సెస్ రైట్, నాట్ గవర్నమెంట్ బస్సెస్ ఇస్ నాట్ దేర్. పబ్లిక్ బస్సెస్. PSV. గుడ్. అయితే ఇంకా మనం ఇక్కడ పెట్టేసి మనం వెళ్ళిపోతున్నాం అనమాట. ఒకరొకరికి 600 పడింది అనమాట. 600 అంటే ఇండియన్లో 250-290 రూపీస్ పడి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. వాట్స్ యువర్ నేమ్? Bira. తన పేరు బీరా అనంట. లెట్స్ సీ, మనం ఒక దాదాపు 500 కిలోమీటర్స్. హౌ మెనీ కిలోమీటర్స్? Something to do with 150 కిలోమీటర్స్ తనతో పాటు మనం ట్రావెల్ చేయబోతున్నాం. లెట్స్ సీ, మొత్తం ట్రావెల్లో తనతో ఉంటాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేసాం అబ్బా, దాదాపు 2 hours జర్నీ తర్వాత మనం బయటకు వచ్చేసాం. నో ప్రాబ్లం. నరుక్కి వచ్చినాము. ఇక్కడ నుంచి మేము వెళ్ళి తర్వాత మనం ట్రైబర్స్ని చూడడానికి వెళ్తున్నాం. ఓకే థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడైతే వచ్చేసినాము. ఇంతవరకు అయితే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళైతే నాకు అర్థం అవుతలేదు. ఇప్పుడైతే మేము నకురు ప్లేస్కి వచ్చేసినాం. తర్వాత మాకు టాక్సీ డ్రైవర్ కూడా వచ్చింది ఇక్కడికి. అండ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు చూడండి అందరు ఎలా అడుగుతున్నారు. మా టాక్సీ డ్రైవర్ అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ తీయొద్దు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు డబ్బులు అడుగుదామని అట్లా. దిస్ ఈజ్ ద గాయ్ అండ్ దిస్ ఈజ్ అవర్ కార్. అండ్ ఇప్పుడు మనం దీంట్లో వెళ్ళబోతున్నాం అసలు ప్లేస్కి. చూద్దాం. ఇక్కడికి మేము బొమ్మనోమ్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్. దిస్ ఇస్ నకురు రైట్? నరుక్. ఎప్పుడు కన్ఫ్యూజన్ అయితేనే ఉంటాను. నకురు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉందంట మేము పోయే ప్లేస్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా అసలు ఏంటి అనేది. ఇక్కడ చాలా మంది ట్రైబ్స్ కనిపిస్తున్నారు. లెట్స్ సీ ఎలా ఉంటుందో అనేది. అండ్ బొమ్మనోవాకి వచ్చేసినాం మనము. ప్లేస్ చూడండి ఎలా ఉంది. బొమ్మనోవా. దిస్ ఈజ్ అ ప్లేస్. ఇది ఒక ఎయిర్పోర్ట్. మీ అందరికీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండవచ్చు. మేము వచ్చిన ప్లేస్ ఒక ఎయిర్పోర్ట్ అంటే నమ్ముతారా? చాలా ప్లేన్స్ ఉన్నాయి ఇక్కడ. వీలైతే మీకు ప్లేన్స్ చూపిస్తా. ఈ ప్లేస్లో ప్లేన్స్ ల్యాండ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ హియర్. ఇందానికి చాలా కొత్తగా ఉంది అసలు. ఈ ప్లేస్లో ప్లేన్స్ ఎలా ల్యాండ్ అవుతున్నాయో తెలియదు. చాలా మంది ఇక్కడే ల్యాండ్ అవుతారంట. ఇక్కడ నుంచి మసాయి మారాకి వెళ్ళిపోతారంట. చాలా వినడానికి చాలా బాగుంది. కరీబు బొమ్మనోమా. చూడండి, నో అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ డ్రింక్ అలౌడ్. బయటికి ఫుడ్ ఏవి అలౌ కాదంట. చూడండి ఎలా ఉందో అసలు ప్లేస్. చూడండి ఎలా ఉందో. దిస్ ఇస్ బొమ్మనోమా ప్లేస్. అండ్ నేను చూపిస్తాను మీకు అరౌండ్గా. చూడండి ఎలా ఉందో. ముందర చూస్తారు చూడండి ఎలా ఉంది. దిస్ ఈస్ అ ఓపెన్ బార్. దట్ ఈస్ అ ఓపెన్ బార్. అదంతా ఓపెన్ బార్. తర్వాత ఇది కిచెన్. అండ్ ఇక్కడ చూడండి హట్స్ అనమాట. చూడండి ఎలా ఉన్నాయో.
చూడండి మా హోస్ట్ నాకు ఇది ఇచ్చిండు, తనకేం బ్రేస్లెట్ ఇచ్చిండు. వాట్ అబౌట్ హర్? ఫస్ట్ రాగానే ఫస్ట్ వెల్కమ్ లాగా అనమాట, వెల్కమ్ గుడ్స్. చూద్దాం, మన నాకు ఇది ఇచ్చిండు, తనకేమో బ్రేస్లెట్ ఇచ్చిండు. వాట్ అబౌట్ ద సిసిలీ? ఐ డోంట్ నో. నో Freddie, what about the Sicily? You give me this and give me... No, I know to do for her. Okay. I've already ordered for her to be written Sicily or Lakini. Yeah, you want? Yeah, just put Cecilia. It's enough. Or Cecilia. Oh, okay. No, you're careful. That's fine. Hers is already done as you go to town. Yeah. Yes. Finally. Okay. Superb. ఈయననే మన host. Freddie, look at this and say hi. Hi. Yeah. Hi guys. Welcome. Yeah. ఈయన మాకు ఇంత మంచి హోస్ట్ ఇచ్చిండు. థ్యాంక్ యూ వెరీ మచ్ Freddie. కొంచెం చాలా మంచిగా అనిపించింది. అండ్ లెట్స్ సీ ఇంకా ముందు ఎలాంటి విచిత్రంగా అనిపిస్తాయో చూద్దాం. ఇదైతే అద్భుతంగా ఉంది చూడండి. ఇప్పుడు మా హోస్ట్ మాకు ఇల్లు చూపించబోతున్నాడు. ఇప్పుడు Freddie ఇప్పుడు మాకు ఇల్లు చూపించబోతున్నాడు. బయట వేడిగా ఉంటే కూడా లోపల చల్లగా ఉంటుందని చెప్తున్నాడు. ఇప్పుడే లోపల గ్లాసెస్ చూడండి ఎలా చేశారు. థ్యాంక్ యూ Freddie, థ్యాంక్స్ వెరీ మచ్ టు హోస్ట్. చూడండి ఎలా ఉంది, ఇక్కడ అన్ని మందు బాటిల్ ఇలా ఉన్నాయి, బాటిల్స్. అండ్ దిస్ ఇస్ నేషనల్ లైట్ కోసం చూడండి లోపల ఎలా ఉందో. దిస్ ఇస్ ద బెడ్. చూడండి బాటిల్స్, న్యాచురల్ లైట్స్ కోసం ఈ లిక్కర్ బాటిల్స్ ఇవాళ పెట్టిర్రు అన్నమాట. చూడండి ఎలా ఉంది. దిస్ ఇస్ ద లైట్. కనిపిస్తున్నాను నేను లోపల. చూడండి పైన ఎలా ఉంది. This is for cement. Concrete. Okay, concrete in the top. This is a mud or cement? Head of soil, grass or with straws. Okay. Cow dung. Okay. And the limestone. Limestone. Okay. and the mirror you are seeing is దీన్ని మొత్తము మట్టి, తర్వాత కౌడంగ్ అంటే ఆవు పేడ, తర్వాత కొంచెం గడ్డి, తర్వాత కొంచెం లైమ్ అనేది సున్నంలా ఉంటుంది, దాంతో తయారు చేసిన అనమాట. న్యాచురల్ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. లోపల బెడ్ కూడా చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు Freddie, దిస్ కైండ్ ఆఫ్ హోస్ట్. ఎలా ఉంది అసలు, హట్ కనిపిస్తుందా మీకు? సేమ్ హట్ అక్కడ కూడా ఉంది, ఇప్పటిదాకా మీకు చూపించిన లోపల. అండ్ దిస్ ఈస్ ద బార్. ఇలాంటివి చాలా ఉంది మొత్తము. ఇది అక్కడ మాత్రం ప్రైవేట్ రెసిడెన్సీ ఉంది. నాకు చాలా మంచిది. ఇది గిఫ్ట్ ఇచ్చిండు నాకు మా హోస్ట్. మా తమిళనాకేమో బ్రేస్లెట్ ఇచ్చిండు. చాలా మంచిగా అనిపించింది. ఇంకా కొత్త విషయాలు ఏమైనా ఉంటే మీకు చూపిస్తా. చూడండి ఇదన్నమాట హట్. లోపల చిట్ చాట్ చేసుకోవడానికి సేమ్ యాజ్ ఉండడానికి కూడా ఉంది.
ఇలా వెళ్ళి అక్కడ ఓనర్ని కలుసుకొని మీకు చెప్తాం అసలు ఏంటి అనేది. ఇక్కడ అంతా చాలా బాగుంది, చాలా పీపుల్ అంతా ఫ్రెండ్లీగా ఉన్నారు స్టాఫ్. అండ్ తన ఫ్రెండ్ది నెంబర్ కింద ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, అట్లాగే కౌసర్ఫింగో తన ప్రొఫైల్ పిక్చర్ కూడా ఇస్తాను నేను. మీరైతే లింక్ క్లిక్ చేసి తనని కాంటాక్ట్ అవ్వండి, వచ్చి ఇక్కడికి రండి. చాలా బాగుంది, పీపుల్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ మీకు వచ్చేటప్పుడు మీకు కారు అన్నీ అరేంజ్ చేశారు. అండ్ మీ పేరుతో బుక్ చేసుకోండి, చాలా అందంగా ఉంటుంది. ఓకే, దట్స్ గుడ్ టు హియర్ దట్. నో ఎలక్ట్రిసిటీ, ఓన్లీ ఫర్ ద baking. Oven. Pizza something. Pizza something to the Barbecue. Oh, barbecue. If you order, they can cook here. This Kasibor, if your first time you came here, then we put your front. So Oh, okay. all this So, what you see. ఇవ్వలో పేరు ఉంది country కదా. వాళ్ళు Where's your country? Where's India? India. ఇండియా, మన So కంట్రీ India is ఇక్కడ number. ఇండియా ఇక్కడ 3, 4, okay. చాలా ఉన్నాయి. మీకు తెలిస్తే కంట్రీస్ పేరు చెప్పండి. అన్ని కంట్రీస్ వాళ్ళు వచ్చినాయన్నమాట ఇక్కడ ఫ్లాగ్ పెట్టింది. పాకిస్తాన్ కూడా వచ్చింది. పాకిస్తాన్ కూడా இருக்குது இங்க. பாகிஸ்தான் flag எல்லா flag இருக்கு. Finland, every country has that. எல்லா కంట్రీ இங்க இருக்கு. ఎంతమంది ఎన్ని కంట్రీ వాళ్ళు వచ్చిండ్రో ఇక్కడ ఒక ఫ్లాగ్ పెట్టిరు అనమాట. అందుకే ఆ ఫ్లాగ్స్ అన్ని మనం కూడా వచ్చినాం. మనం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్ ఫ్లాగ్ ఉంది ఇక్కడ. చాలా బాగుంది. తర్వాత మనం ట్రైబ్స్ దగ్గరికి వెళ్దాము, తర్వాత వైల్డ్ బ్లీస్ అవన్నీ చూద్దాం. లెట్స్ సీ ఎలా ఉంటుందో. ఇక్కడ పీపుల్ అయితే కొంచెం క్లోజ్గానే ఉన్నారు. లెట్స్ సీ. Cecilia, how is you feeling? Is it good? This place is amazing. You like it? Place, yeah. Yeah. Weather is perfect. Yeah. Everything looking nice. Nice. Out And of the city. yeah, out of the city. And organic farming is a very good. Yeah. And the homestays are very good, right? Really nice. Ah, Colored African. చాలా. They love colored. యా, ద కలర్ఫుల్ ఆఫ్రికన్. అండ్ ఎక్కడ పోయినా ఆఫ్రికన్ ఫ్లాగ్ గురించి ఉంటుంది. చాలా మంచిగా ఉంది. అండ్ చూద్దాం ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఈరోజు కొంచెం బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అనేది కూడా చూపిస్తాం. ఓకే, లెట్స్ సీ. చూడండి ఎలా ఉంది, అంతా సూపర్గా ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, మీకు ఎయిర్పోర్ట్ని కూడా చూపిస్తా అక్కడ నుంచి. సి ఎంత బాగుంది ఇదంతా. ఎంత షుగర్ కేన్వి, అన్నీ ఆర్గానికే, అంతా ఆర్గానికే. అక్కడ ట్రీ ఉంది, ఆ ట్రీ దగ్గరికి వెళ్దాం. హ్యూమన్స్తో మాట్లాడాలి ఫస్ట్, వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. Now this time for me. నేను నిన్న చూపించాను కదా, చాలా మంది తింటున్నారు. మత్తు వచ్చేది ఆల్కహాల్ అనేది చూపించలే, నేను వీడియోలో పెట్టలేదు, కానీ ఈరోజు పెడతా. No chemical fertilizer and అంటే దీన్ని తింటారనమాట. no pesticides. Pure organic. Pure organic. ఇది ఆల్కహాల్, బట్ ఇట్స్ చాలా బాగుందబ్బా. ఇది ఆల్కహాల్ అంటే ఎవరు నమ్మరు, అంటే పొగాకు లాంటిది. ఇది న్యాచురల్, ఏం కాదంట తింటే. వాళ్ళు నిజంగా అయితే వాళ్ళు ఆల్కహాల్ అవి కలుపుతారంట, పెస్టిసైడ్స్ కలుపుతారంట మత్తోడానికి. ఇది ఒరిజినల్. ఇది చెట్టు, ఇది ఇట్లా ఇలా తీసుకొని ఇలా తినొచ్చు. నైస్. Yeah, this is what yesterday you were. Yeah. The tuna. Yes. So now you get the full. This nice. అయితే మొత్తానికి మీకు లోపల వాళ్ళ ఇల్లు చూపిస్తాను చూడండి. ఇది వంట రూమ్ వాళ్ళది. బయట నుంచి ఫస్ట్ మీకు వంట రూమ్ చూపిస్తున్నా. రాత్రి మేము ఇక్కడికి వచ్చి వండుకొని తిన్నాం. రాత్రి ఏం లేదు ఫుడ్, ఇక్కడ వండుకొని తిన్నాము. మీకు వంట రూమ్ చూపిస్తాను చూడండి ఫస్ట్. ఇది చూడండి వంట రూమ్ ఎలా ఉంది. కట్టెల పొయ్యి, వాళ్ళు కూడా టీ కాచుకున్నారు చూడండి. వంట రూమ్ చిన్న సామాన్లు అంతే, అంతకన్నా ఏం లేదు. వంట రూమ్ చూడండి, చెక్క ఎలా పెట్టుకున్నారు కూర్చోడానికి. ఇది వంట రూమ్ సపరేట్. మన ఊర్లో కూడా పాతకాలం అట్లే ఉంటుండే, కానీ ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడు లేవు చూడండి. దిస్ ఈస్ ద మెయిన్ హోమ్. ఇది వాళ్ళ ఇల్లు అనమాట. పైన చూడండి అట్లే ఉంది మట్టి కదా. లోపలికి ఎంటర్ అయితే ఇలా ఉంటుందంట. ఇక్కడ వాటర్ చూసిండ్రా, ఏమన్నా చూసిండ్రా వాటర్? వాటర్ కాదు అసలు, మట్టి నీళ్ళు. కానీ ఇవే వాడుకుంటున్నారు. నేను కూడా ముఖం ఇప్పుడు దీంతోనే కడుక్కున్నా. చూడండి ఇలా ఉంది. అక్కడ ఆవుంది కదా, అక్కడ పాలు తీస్తుంది ఆమె. ఆ పాలు తీస్తుంటే నేను వెళ్తే అసలు అది పాలు తీయనిట్లేదు, వెళ్ళిపోతుంది అక్కడ ముందరికి. నేను ఇంత దూరం వచ్చిన కాబట్టి అది ఏమంటలేదు. ఇప్పుడు చూడండి అక్కడ ఆ మేకలు అవి ఇవన్నీ. ఇక్కడనేమో చిన్న ఆకులు అవి ఇవి పండించుకుంటున్నారు చిన్నగా ఈ ఆవు పెండతోనే. అండ్ ఇదంతా మేకలు, చాలా ఆవులు ఉన్నాయి ఇక్కడ చూడండి, ఎన్ని ఆవులు ఉన్నాయి.
అక్కడ చిన్న దాంట్లో చిన్న మేకలు ఉన్నాయి. అంటే చిన్న మేకలు అంటే పుట్టిన మేకలు అప్పుడే. అది చూపిస్తాను మీకు దగ్గర నుంచి. చూడండి ఇది బాల్ అనమాట, ఇలా ఆడుకునే బాల్. ఇది చూడండి ఎలా తయారు చేసుకున్నారు. ఒక సంచికి బట్ట కట్టుకుని బాల్ తయారు చేసుకున్నారు. ఫుట్బాల్. కానీ వీళ్ళకి ఎంత ఇష్టం అంటే ఫుట్బాల్, మన క్రికెట్ అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి ఫుట్బాల్ అంటే అంత ఇష్టం. అందుకే ఇలా తయారు చేసుకుని ఆడుకుంటున్నారు. హాయ్. Hi, how are you? ఫైన్, థ్యాంక్ యూ. Welcome to Naroko County. చూడండి వాటర్ ఎలా మోస్తున్నాయో, నీళ్ళు గాడిదలు. మన దగ్గర మన దగ్గర క్లోత్స్ మోస్తాయి కదా, అవి బట్టలు మోస్తాయి కదా, ఇక్కడ చూడండి నీళ్ళని మోస్తున్నాయి. అండ్ హీ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. యా, ఓకే. అండ్ టెల్ మీ వన్స్ అగైన్, వాట్స్ యువర్ నేమ్? My name is Nehemiah. 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 Okay, what does he do? He's also a business person. Oh, so many people are here, business persons. You are also. Okay, that great. అండ్ వీళ్ళు బ్రాండ్ ఒక కజిన్స్ అంట. చూడండి బొగ్గు తీసుకుపోయి అమ్ముకొచ్చుకుంటున్నారు. ఇది వీళ్ళు వీళ్ళ కార్లు, తర్వాత ఏమంటారు, చాలా మేకలు, ఆవులు చాలా ఉన్నాయి. వీళ్ళు చూడండి ఇక్కడ బొగ్గు క్రియేట్ చేసుకొని బయటకు తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. ఆవులు అమ్ముతారు, తర్వాత మేకలు అమ్ముతారు. చాలా నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా డబ్బులు ఉన్నారు. ఇట్స్ ఓకే, దట్స్ ఓకే. Camera. This is okay. Yeah. Sam. Yeah. Hi, Sam. Nagis. Hi, I'm from India. And what do you do? He do something to do anything? Yeah, he does. He's a shop. He's a business person. He runs a coffee shop. Coffee shop. Nice to hear that. Can I see the inside? Coffee shop run చేస్తానంట తను. చూద్దాం ఒకసారి. Thank you very much, doctor, to shoot this video. ఆయన మా డాక్టర్ కొంచెం షైగా. నిజం చెప్పాలంటే చాలామంది ఇక్కడ నుంచి షైగా ఉన్నారు. వీడియోస్ తీసుకుందామని నేను కూడా ట్రై చేసిన. చాలామంది షై పీపుల్ అనమాట, వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు. డక్స్ ఎలా ఉన్నాయా? పిల్లలందరూ చూడండి ఎలా వచ్చారు నా దగ్గరికి. చూపిస్తాను. ఏ హాయ్, సే హాయ్. హాయ్. యా, పిల్లలందరూ నా దగ్గరికి వచ్చిండు. వీళ్ళ తెలిసిన బ్రాడ్కి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చిండు. మేము కూడా చూపించడానికి వచ్చిన ఇక్కడికి. చూడండి ఎలా ఉన్నారు పిల్లలు. నేను కెమెరా ఓపెన్ చేయగానే అందరూ ఉరికొచ్చిండ్రు పిల్లలు. నేను బాతులు చూపిద్దామని వచ్చిన, వీళ్ళేమో ఉరికొచ్చిండు. ఇంకా లోపలికి చూపిస్తాను నేను. అండ్ దట్ ఈస్ యువర్ ఫ్రెండ్? హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? ఆల్ ఆఫ్ యూ. వీళ్ళందరూ తన ఫ్రెండ్స్ అంటే. Like my uncle. Uncle. Okay. Yeah. What's your name, bro? Steve. Yeah. And she's Jennifer. Okay. She's you? What you guys are? We are Sister? friends.
ఫ్రెండ్స్ ఓకే. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంట. తన దగ్గరకు వచ్చిండు వీళ్ళ ఇంటికి. తను ఓనరు, తనేమో ఈ బ్రాడ్ ఒక అంకుల్. అండ్ హీ ఆల్సో యువర్ ఫాదర్ హీస్ who is he? The old man. I'm asking about the old man. Yeah, it's a relative. Oh, okay. ఇదన్నమాట. చూడండి పిల్లలు ఇలా వచ్చిండ్రు దగ్గరికి. This is another Indian in Kenya. Orang je vet orang mana lagi? Indian and Kenya. Okay. What it means? The Indian of Kenya means? What it means? The Indian and Kenya means? Brown people. Looking brown. అంటే చూడడానికి బ్రౌన్ గా ఉన్నాడని తను ఇండియన్ అని చెప్తున్నాడు బ్రాడ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం సిమ్ తీసుకోవాలంటే ఐడి ఉండాలి కదా. మన ఇండియాలో ఆధార్ కార్డ్ ఎలాగో ఇక్కడ కూడా కెన్యా ఐడి అనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఇది బ్రాండ్ చూడండి ఎలా ఉంది. ఇలా ఉంటుంది కెన్యా ఐడి కార్డు. ఇది లేనిది సిమ్ ఇయ్యరు. మన ఇండియా కూడా అలాగే కదా, ఇక్కడ కూడా అలాగే అనమాట. ఐడి ఉండాలి ప్రతి ఒక్కరికి. నిజం చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరితోనే టవర్లు పెట్టిండ్రు. ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది ఆఫ్రికా. సిమ్ కార్డ్ నేను మొన్న చూపించినది అదే సిమ్ కార్డు. ఇక్కడ పక్కన నా వెనక చూసింటే మీకు టవర్ కనిపిస్తుందో లేదో నాకు అర్థమవుతలేదు. ఆ టవర్ వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా డెవలప్ అవుతున్నారంట. ప్రతి ఒక్కరు కొత్త మొబైల్స్ తీసుకొని చాలా డెవలప్ అవుతున్నారని చెప్తున్నారు బ్రాడ్. తర్వాత ఇక్కడ ప్లేస్లో ఉన్న ప్రతి పిల్లలు ఇంటర్నెట్ చూడడం వల్ల స్కూల్కి వెళ్తున్నారంట. తర్వాత మంచిగా చదువుకుంటున్నారంట. చాలా బాగా డెవలప్ అవుతున్నారని చెప్తున్నాడు. చాలా మంచిగా అనిపించింది చెప్పడం. ఇప్పుడు నీకు ఐడి కార్డు చూపించిన కదా, ఐడి కార్డు లేనిది ఏది పనిచేయదంట ఈ ఆఫ్రికాలో. ప్రతి ఒక్కరు ఐడి కార్డు తీసుకోవాల్సిందే. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్యాక్సెస్ కొంచెం పెంచిందంట, కానీ ఇట్స్ ఓకే, వాళ్ళ మంచి కోసమే అని తెలిసింది వాళ్ళు. పిల్లలందరూ చూడు డ్రోన్ చూసి ఎలా సిగ్గుపడుతున్నారో చూడండి. అందరు ఎలా నిలబడ్డారు డ్రోన్ చూసుకుంటా. అందరు డ్రోన్ చూసి విచిత్రంగా చూస్తున్నారు. అందరు కెమెరాతో క్యాప్చర్ చేస్తున్నారు దాన్ని. ఇగో అందరు చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎలా చూస్తున్నారు చూడండి. ఇక్కడ తను డ్రోన్ ఎగరేస్తున్నాడు. అందరూ విచిత్రంగా చూస్తున్నారు డ్రోన్ని. అందరూ కెమెరా తీస్తున్నారు చూడండి ఎలా ఉన్నారో. అక్కడ చాలామంది విచిత్రంగా చూస్తున్నారు దాన్ని. ఇక్కడ ఎగురుతుంది డ్రోన్.